అందరికీ క్రీస్తు పేరట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దినవాక్యము, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలపై దయచూపవలనని కరుణించవలనని ఆశించుచున్నాడు. దానికి ప్రతిగా ఈ మాట పలకడం జరిగింది. మనము దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన మాట వినగానే మనకు ఉత్తరం ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలి? నీవు దేవునితో మనసు విప్పి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, యథార్థముగా ప్రవర్తించాలి. అప్పుడు దేవుడు నీ మనసు ఎరిగి నీకు ఉత్తరమిస్తారు. దేవుని కొరకు కనిపెట్టాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి. దేవుడిచ్చే జవాబు కొరకు సహనముతో ఎదురు చూడాలి. దేవుని వాక్యమును గైకొనాలి. వాక్యంతో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించుకోవాలి. ఆ మాటలను నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. వాటిని అనుదినము ధ్యానించుకుంటూ వాటి ప్రకారము నడుచుకోవాలి. నీతిమంతునిగా జీవించాలి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనములో, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుడి దృష్టి నీతిమంతుల మీద ఎల్లప్పుడూ ఉంది. నీతి అంటే దేవుడే నీతి. ఆయనతో నీవు సహవాసము కలిగి ఉంటావో ఆయనతో నీవు అడ్డుకట్టబడాలి. అప్పుడు నీవు నీతిమంతుడిగా ఫలిస్తావు. ఇలాగ నీ జీవితం ఉండాలి. పాపము విడిచిపెట్టాలి, చెడుతనమును విడిచిపెట్టాలి. మనము ముందు ఎలా బ్రతికినా సరే, క్రీస్తులో మనము జీవిస్తున్నప్పుడు మన పాపములను వదిలివేయాలి. చెడుతనమును చేయకూడదు. పాపము అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అవ్వ ఆదాము దేవుడు తినవద్దని చెప్పిన మంచి చెడు ఫలాన్ని తిని పాపము చేశారు. అక్కడ ఆదాము అవ్వ దేవుని మాటను అతిక్రమించి పాపము చేశారు. ఇక మన పాపములు చూసుకుంటే గలతీ గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనములో చూసుకోవచ్చు. చెడు అనేది ఏది మనలో ఉండకూడదు. మూర్ఖత్వమును విడిచిపెట్టాలి. కొంతమంది ఆ పనిని చేయకు అంటే ఆ పనినే చేస్తారు. నీవు మూర్ఖత్వముగా ఉంటే దేవుని మాటను వినలేవు. దోషములను మానాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ నీవు నడుచుకోవాలి. నీ మాట వినగానే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలంటే నీ మాటలు పరిశుద్ధమైనవిగా ఉండాలి, తప్పిపోనివిగా ఉండాలి, సమాధానకరమైనవిగా ఉండాలి, ప్రయోజనకరమైన మాటలు, విశ్వాస సహితమైన మాటలుగా ఉండాలి. అప్పుడు దేవుడు తప్పక నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. మన నోటి మాటల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రోజు నుండైనా మన నోటి మాటల విషయంలో జాగ్రత్త వహిస్తాము. తద్వారా మన ప్రార్థనలకు దేవుని దగ్గర నుండి జవాబు పొందుతాము. అట్టి కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ దినమున వాక్యముతో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు ప్రభువా. మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు ప్రభువా. అవును తండ్రి, మా మాటలు ఎప్పుడు పరిశుద్ధముగా సమాధానకరంగా ఉండే కృప చూపించు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. మీలో యథార్థవంతముగా జీవిస్తూ మీ కరుకు కనిపెట్టేలా, మీతో సహవాసం చేసే బిడ్డల్లా ఉండేలా దయచూపించు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. వాక్యానుసారముగా నడుచుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. మా సమస్త ప్రజలందరినీ మీ కృపలో దీవించి ఆశీర్వదించండి తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఆరోగ్యవంతులుగా జీవించండి తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. గర్భఫలం లేని వారికి గర్భఫలాలను దయచేయండి తండ్రి, మీకు స్తోత్రములు. పేదవారిని దరిద్రులను మీ కృపలో దీవించి ఆశీర్వదించమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.